ప్రియులరా, అది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవా, నాతో మాట్లాడును, నీ సేవకుని ద్వారా దర్శించుము అని ప్రార్థించాం. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము మనల్ని సరిచేస్తున్నప్పుడు, దేవుని వాక్యము మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని యథాతథంగా మనకు చూపిస్తున్నప్పుడు, కేవలము బూర అయినటువంటి ఆ బూర పైన కాకుండా ఆ బూరను మోగిస్తున్నటువంటి ఆత్మ పైన దృష్టిని కేంద్రీకరించి ఆత్మదేవుడు ఇస్తున్నటువంటి సందేశాన్ని నమ్రతతో వినయంగా స్వీకరించి అనుభవించుకుని ఆశీర్వాదాలను దీవెనలను పొందే కృపా భాగ్యము దేవుడు దయచేయనుగాక. ప్రియులరా, మరి ఈరోజు ప్రకటన గ్రంథాన్ని నేను కొనసాగించడం లేదు. కారణం, there are technical reasons. Because of that I am not continuing, but I will continue once the technical reasons are resolved. మరి ఈరోజు దేవుడు నాకు దయచేసినటువంటి వాక్యం సంఘంతో నేను పంచుకుంటుండగా ప్రార్థనాపూర్వకంగా విని ఆశీర్వదించబడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు వర్తమానానికి ఇవ్వబడినటువంటి నామకరణ దార్శనీయత నిర్ణయాలు గమ్యాన్ని నిర్ధారణ చేస్తాయి. విజన్ అండ్ డిసిషన్ డిసైడ్స్ ద డెస్టినీ. ఈరోజు మనకు దార్శనీయత ఉండాలి, మనకు డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్లో కొన్ని నిర్ణయాలను మనం తీసుకోవాలి. అప్పుడే జీవితంలో గమ్యానికి మనం వెళతాము. లేకపోతే గురి లేని నామలా మన జీవితం సాగుతుంది. మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎంత బలమైనవి, అవి మన భవితవ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయన్నది ఒక చిన్న ఉదాహరణతో నేను వివరిస్తాను. నిప్పురవ్వ కంటికి అలా కనిపించి కనుమరుగైపోతుంది. కానీ ఆ నిప్పురవ్వ ఎంత శక్తివంతమైనదంటే కారడవిని కూడా కనుమరుగయ్యేలా కాల్చివేస్తుంది. అరే, నిప్పురవ్వేనా సార్, ఉఫ్ అంటే ఆరిపోతుంది కదా అంటే నిజమే, ఉఫ్ అంటే ఆరిపోతుంది. కానీ ఆ నిప్పురవ్వ రాజుకున్న వేళ ఒక కారడవిని కూడా కాల్చి కనుమరుగయ్యేదిగా చేస్తుంది. అది ఆలోచనలో ఉన్నటువంటి బలం. ప్రియులారా, రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా 75 వసంతాల క్రితం బోసి నవ్వుల తాత ఆయనతో పాటు కొంతమంది త్యాగధనులు చేసినటువంటి నిర్ణయమే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చింది. యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు. ఆ శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాన్ని కూలదొరడానికి వారి దగ్గర ఎలాంటి పనిముట్లు కానీ ఆయుధ సంపత్తి కానీ లేదు. కానీ ఆ పరిస్థితులలో వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయం వాక్యానుసారమైనది, అహింసా సిద్ధాంతం. ఆ నిర్ణయాన్ని, ఆ ఆలోచనను వారు అనుకరించారు. కాబట్టి బలవంతుడైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా వారు కూల్చివేశారు. ఈరోజు మన నిర్ణయాలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, మన భవిష్యత్తును అవి నిర్ధారణ చేస్తాయి అన్నది నీవు నేను గమనించాలి. ఈరోజు ఒక నిర్ణయం యొక్క ప్రభావం భవిష్యత్తు పైన ఎంత బలమైనదిగా ఉంటుందో అన్నది నిర్గమకాండము 32వ అధ్యాయం నుండి మనం ధ్యానించి దేవుని చిత్తానుసారంగా ఆయన ఆత్మ ద్వారా నడిపించబడి నిర్ణయాలను తీసుకునే కృప దేవుడు దయచేయునుగాక. మానవ లోకంలో, సభ్య సమాజంలో కొన్ని నిర్ణయాలు ఎంత దీవెనకరంగా, ఆశీర్వాదదాయకంగా ఉన్నాయో అన్నది క్లుప్తంగా లోకంలో నుండి గమనిస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. అది ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిర్ణయం యొక్క శక్తిని నీవు నేను గ్రహించాలి. నిర్ణయాలే నీ జీవితాన్ని, నా జీవితాన్ని నిర్ధారణ చేస్తాయి. ఆ నిర్ణయాలను వాక్యపు వెలుగులో తీసుకున్న రోజు అద్భుతాలు జరుగుతాయి. 75 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15వ తారీఖు మరి ఆ వజ్రోత్సవాలను, స్వాతంత్ర వజ్రోత్సవాలను మనం నిర్వహించుకున్నాం సందడిగా. అయితే స్వాతంత్రం వచ్చినటువంటి తొలి దశాంకంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను బట్టి భారతదేశం యొక్క ఖ్యాతిని, కీర్తిని ఖండాంతరాలకు ఎగరవేసినటువంటి ఘనత ఆ నిర్ణయాలదే.
ప్రియులారా, భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనం గొప్పగా మాట్లాడతాం. గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచ్చయ్య ఒక భారతీయుడు. ట్విట్టర్ CEO అయినటువంటి పరాగ్ అగర్వాల్ ఒక భారతీయుడు. పెప్సీ CEO అయినటువంటి ఇంద్రమోవి ఒక ఇండియన్. IBM చైర్మన్ అండ్ CEO అయినటువంటి అరవింద్ కృష్ణ ఒక భారతీయుడు. వీరందరూ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలలో వారు ఎన్నుకున్నటువంటి రంగంలో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? వీరు ఆ సాంకేతిక రంగంలో దూసుకుని పోవడానికి అలనాటి పాలక వర్గము తీసుకున్నటువంటి కొన్ని ముందు చూపు నిర్ణయాలే భారతదేశంలో ఉన్నటువంటి మేధా సంపత్తిని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారడానికి, ప్రపంచాన్ని దీవించడానికి, ప్రపంచంలో అనేకులకు వారి జ్ఞాన సంపత్తిని బట్టి సేవలు అందించడానికి అది ఉపకరించింది. 1950వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్లలో అక్కడ కొన్ని నిర్ణయాలు దేశ క్షేమం కొరకు తీసుకున్నారు. ఆ నిర్ణయాలే IITని, IIMను అనే కళాశాలను వారు నిర్మించారు. ఎయిమ్స్ 1956లో అది ప్రారంభమైంది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ దేర్ ఇన్ ఇండియా. ప్రియులారా, కొన్ని నిర్ణయాలను బట్టి వారు తీసుకున్నటువంటి ఆ అడుగులు, వేసినటువంటి అడుగులు ప్రపంచంలోనే భారతదేశాన్ని పేరెన్నిక కలిగినటువంటి దేశంగా నిలవబెట్టింది. ఆ మొదటి దశాంకంలో బాబా అటోమేటిక్ రీసెర్చ్ 1954వ సంవత్సరంలో అణు పరిశోధనలు ప్రోత్సహించారు. ఆ అణు పరిశోధనలు ప్రోత్సహించిన కారణాన్ని బట్టి 1974వ సంవత్సరంలో పోక్రాన్ 1, 1998వ సంవత్సరంలో పోక్రాన్ 2 ద్వారా ప్రపంచానికి భారతదేశం చాటి చెప్పినటువంటిది సత్యం ఏమిటో తెలుసా? మేము కూడా అణుశక్తిని కలిగి ఉన్నటువంటి దేశం, మాకు తస్మత్ జాగ్రత్త అని చాటించారు. కారణం ఏమిటంటే ఆ రోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో సెల్ ఫోన్ను వాడుతున్నావు, అనేక దేశాల్లో సెల్ ఫోన్ లేదు. ఈరోజు నువ్వు ఇంటర్నెట్ వాడుతున్నావు, అనేకమైనటువంటి టెక్నాలజీని నువ్వు వాడుతున్నావు, నీ పిల్లలు అనుభవిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అవి రాత్రికి రాత్రి వచ్చినటువంటివి కావండి. అవి ఎంతో ముందు చూపు ఉద్దేశంతో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ను ప్రారంభించి అక్కడ పరిశోధనను ప్రోత్సహించి రోదసి పరిశోధన అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు. ఆ నిర్ణయాల ఫలితంగానే ఈనాడు నౌకలను ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాము. ఇన్సాట్ ఉపగ్రహాలను, రిమోట్ సెన్సర్ ఉపగ్రహాలను, నిఘా ఉపగ్రహాలను, GSLV ఉపగ్రహాలను మనం వాడుతున్నాము. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి భారతదేశాన్ని సుసంపన్నమైనటువంటి దేశంగా, ఒకరోజు ఆకలి సాగుతో ఉన్నటువంటి దేశాన్ని, మరి మొన్న యుక్రెయిన్ లో జరిగినటువంటి ఘోర యుద్ధంలో అనేకులకు గోధుమలు దిగుమతి చేసుకునే దేశంలో నుండి గోధుమలను ఎగుమతి చేసే స్థితిలోనికి, హరిత విప్లవానికి కారణం ఏమిటో తెలుసా? ఆనాడు పాలక వర్గం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు భవిష్యత్తునే మార్చివేశాయి, పరిస్థితులనే మార్చివేశాయి. ప్రియులారా, ఈరోజు అధునాతన దేవాలయాలుగా పిలువబడుతున్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రాగల్ ఇలాంటి ఎన్నో ప్రయోగాత్మకమైనటువంటి, ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా దేశాన్ని సుసంపన్నమైనటువంటి దేశంగా మార్చారు. ఈరోజు నిర్ణయాలకు అంత గొప్ప శక్తి ఉన్నది. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మనం గమనించినట్లయితే ఇద్దరు నాయకులు, వారి పేరు మోషే, అహరోను అనే ఇద్దరు నాయకులు కూడా నిర్ణయాలను తీసుకున్నారు. వారి నిర్ణయాలు అనేవి ఏ విధంగా ఆ ప్రజల పైన ప్రభావితం చూపించాయి, ఆ ప్రజల జీవితాలను అవి ఏ విధంగా మరి మార్చాయి, ఏ విధంగా కొన్ని నిర్ణయాలు శాపగ్రస్తమయ్యాయి, కొన్ని నిర్ణయాలు ఆశీర్వాదకరమయ్యాయని దేవుని వాక్యములో గ్రంథస్థము చేయబడినటువంటి ఘట్టంలో నుండి క్లుప్తంగా మనం ధ్యానించనై ఉన్నాము. ప్రియులారా, మోషే, అహరోనులు మామూలు నాయకులు కాదండి. దే ఆర్ నాట్ ఆర్డినరీ లీడర్స్. దే ఆర్ చోజన్ బై గాడ్. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి నాయకులు. వారు దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి, దేవుని పక్షంగా మాట్లాడడానికి, దేవుని పక్షంగా దేవుని ప్రజలను నడిపించడానికి, దేవుని పక్షంగా కార్యాలను జరిగించడానికి దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారు. ప్రియులారా, ఇద్దరు నాయకులండి, ఒక్కరు కూడా తక్కువేం కాదు.
ఒకడు గొప్ప ప్రవక్త, మరొకడు ప్రధాన యాజకుడు. ప్రియులారా, ఒకడు గొప్ప ప్రవక్త, మరొకడు ప్రధాన యాజకుడు. దేవుని చేత ఎంతో ఘనంగా వాడబడినటువంటి, దేవుని ప్రజలను విడిపించడానికి దేవునిచే వాడబడినటువంటి వారు ప్రార్థించినప్పుడు మన్నా ఆకాశంలో నుండి భూమిపైకి వచ్చింది. వారు ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా విభజించబడింది. వారు ప్రార్థించినప్పుడు పూరిళ్ళు వచ్చాయి. వారు ప్రార్థించినప్పుడు బండ బద్దలు చేయబడి బండలో నుండి నీటి ఊటలు అరణ్యంలో ఉరకలు వేస్తాయి. అంత శక్తిని, అంత ఆత్మ అభిషేకాన్ని కలిగినటువంటి ఈ ఇద్దరు నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా భవిష్యత్తులో ప్రభావితం చేస్తాయన్నది దేవుని సేవకుడిగా నేను గమనించాలి. ప్రియులారా, ఈరోజు ఆత్మీయ జీవితంలో ప్రతి నిత్యము మనకు నిర్ణయాలను తీసుకునే పరిస్థితులు మనల్ని ప్రేరేపిస్తుంటాయి. నిర్ణయాలను ఎలా తీసుకుంటున్నావు? నీ నిర్ణయం నీతోనే ముగిసిపోదు. నీ నిర్ణయం నీ జీవితాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. నీ నిర్ణయం నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. నీ నిర్ణయం సంఘాన్ని, సంఘ జీవితాన్ని, సమాజాన్ని, సమాజ జీవితాన్ని అవి ప్రభావితం చేస్తాయి. ప్రియులారా, భారతదేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి తొలి దశాబ్దంలో పాలక వర్గం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి వారు ఎప్పుడో చనిపోయారు. కానీ ఆ నిర్ణయం యొక్క ఫలాలను ఈ రోజు కూడా భావితరాలు 130 కోట్ల మంది అనుభవిస్తున్నారన్నది నిత్య సత్యం. అందుకనే నిర్ణయం యొక్క శక్తిని ఈరోజు ఆత్మీయ కోణంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నాము. నిర్ణయం అనేది ఆశావాసి విషయం కాదు. నిర్ణయం అనేది అలవోక విషయం కాదు. కానీ నిర్ణయానికి కూడా స్పందన ఉంటుంది. నిర్ణయానికి కూడా ప్రభావం ఉంటుంది. నిర్ణయం కూడా భావి తరాలను అది నిర్దేశిస్తున్నదన్నది విశ్వాసిగా నేను గ్రహించాలి. ఇద్దరు నాయకులు, ఒకరు మోషే, మరొకరు అహరోను, దేవుని చేత ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను 430 సంవత్సరాల దాస్యపు కాడిలో నుండి విముక్తిని చేసి దేవుని యొక్క అద్భుతమైనటువంటి పరిచర్యలోనికి, లేక వాగ్దాన దేశంలోనికి వారిని నడిపించారు. ప్రియులారా, ఈరోజు నువ్వు గమనిస్తున్నావా? దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, నీవు నేను తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయము దేవుడు మన జీవితాలలో ఆ ఫలాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఏంటంటే, ప్రభువా మమ్ములను విడిపించుమని నమ్రతగా ప్రార్థించారు, దీనంగా ప్రార్థన చేశారు, ఓపికతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి 430 సంవత్సరాల దాస్యపు కాడి నుండి వారిని విడిపించాడని, వారి ప్రార్థనను ఆలకించి గొప్ప నాయకులను పంపించి దేవుడు వారిని విడిపించాడు. అయితే సమస్య ఎక్కడ ప్రారంభమైందంటే, సౌఖ్యంగా ఉన్నారు, దాస్యపు బంధకాలలో నుండి విడిపించబడ్డారు, వాగ్దాన దేశంలోనికి వెళుతున్నారు. అరణ్యంలో వచ్చిన తర్వాత పూరిళ్ళు దొరుకుతున్నాయి, కష్టపడవలసినటువంటి పని లేదు, పైనుంచి మన్నా వస్తుంది, తాగడానికి బిందెలు పట్టుకొని వెళ్ళవలసినటువంటి పని లేదు, రాళ్ళలో నుండి నీళ్లను దేవుడు ఊటగా పుట్టించి నదిగా ప్రవహింప చేస్తున్నాడు. మరి రహదారులను ఆయననే ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసి రహదారులను ఏర్పరిచి ఆ రహదారిలో వారిని నడిపిస్తున్నాడు. జీవితం ఎంతో సౌఖ్యంగా ఉంది. పని లేని మంగళుడు పిల్లికి గడ్డం చేసినట్టుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుని గురించిన ధ్యాస వారికి తక్కువైపోయిందండి. వారు సౌఖ్యములో కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు వారి జీవితానికి ఎంత శాపంగా అవి మార్చబడ్డాయి. ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలను, ఓర్మిని కోల్పోయి తీసుకున్నటువంటి నిర్ణయాలు భావి తరాలకు ఎంత వేదనకరంగా మార్చబడ్డాయి అన్నది దేవుడు తన వాక్యంలో గ్రంథస్థం చేయించాడు. ప్రియుడా, తల్లిగా, తండ్రిగా, విశ్వాసిగా నీవు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు నీతోనే ముగిసిపోవు. నీ తదనంతరము కూడా అవి పరిణామాలను కలిగి ఉంటాయి, ప్రభావాన్ని చూపిస్తాయన్నది తండ్రిగా, తల్లిగా నీవు గ్రహిస్తున్నావా? ఈరోజు ఇద్దరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి నాయకులు, దేవుని చేత ఆత్మ చేత అభిషేకించబడినటువంటి నాయకులు, మరి వారు తీసుకున్న నిర్ణయాల ప్రభావాన్ని చూడబోతున్నాము. ఒకరు దేవునితో ఉండి నిర్ణయాలను తీసుకున్నారు. ఎత్తైన కొండపైన సినాయి పర్వతము పైన ఉండి దేవునితో ఉండి దేవుని ముఖదర్శనాన్ని చేసి దేవుని యొక్క మాటలను విని ఆయన వాక్యపు వెలుగులో నిర్ణయాలను తీసుకున్నాడు ఒక నాయకుడు. మరొక నాయకుడు కొండ కింద జనుల మధ్య ఉండి జనులు చెప్పిందే జపంగా మాట్లాడి అదే వేదవాక్కుగా ఆయన కైకొని
దేవుణ్ణి ధిక్కరించి దేవుని ఆజ్ఞను మరిచిపోయి, దేవుడు చేసిన మహోన్నతమైనటువంటి కార్యాలను మరిచిపోయి నిర్ణయాలను తీసుకున్నారు. ఆ 2 నిర్ణయాలు ప్రజల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేశాయి? ప్రియుడా, ఈరోజు నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నీవు నేను అనుకుంటూ ఉండవచ్చు, ఇది నా కుటుంబం అండి, ఇది నా సంబంధించిందండి. ప్రియులారా, నీ కుటుంబం ఈరోజు చిన్నదిగా ఉండొచ్చు, ఒక 100 సంవత్సరాల తర్వాత అదొక జనాంగంగా మార్చబడుతుంది. ఈరోజు నీవు నేను తీసుకుంటున్న నిర్ణయాలు మన జీవితాలను ప్రభావితం చేయాలి. ఆ నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి అన్నది దేవుని వాక్యము వెలుగులో నుండి మనం ధ్యానం చేస్తాం. ఒకరు దేవుని సన్నిధిలో సీనాయి పర్వతము పైన దేవుని ఆజ్ఞలను, దేవుని చేత రాయబడిన పలకలను ప్రజలకు తీసుకుని వచ్చి పనిలో ఒకరున్నారు. మరొకరు ప్రజలతో ఉండి వారి కోరిక మేరకు నాట్యమైడే స్థితిలోనికి ఆయన దిగజారిపోయాడు. ప్రియులారా, మొట్టమొదటి సత్యము చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి, నిర్గమాకాండము 32వ అధ్యాయంలో నుండి నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ కోణము, విశ్వాసిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక విశ్వాసిగా నీ జీవితంలో నీకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతలో నీవు నిర్ణయాలను ఏ విధంగా తీసుకోవాలనో దేవుడు మనకు బోధిస్తున్నాడు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, కింద ఒక నాయకుడేమో పైన ఉన్నాడు, ఇంకొక నాయకుడేమో కింద ఉన్నారండి. ఇద్దరిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలను దాస్యపు బంధకాల్లో నుండి విడిపించడానికి ఒకరికి నోటి మాంద్యం ఉంటే ఆయనకు బూరగా ఆయన అన్న అయినటువంటి అహరోనును ఏర్పరచుకొని ఇద్దరిని ఆ పనిలో వాడుకున్నారు. అహరోనుకు ఒక గొప్ప బాధ్యతనిచ్చాడు. ఆయన ఒక ప్రధాన యాజకుడు, ఆత్మచేత అభిషేకించబడినటువంటి వాడు, దేవుని సన్నిధిలో ప్రజల పక్షంగా నిలబడగలిగినటువంటి ఒక అరుదైనటువంటి భాగ్యాన్ని ఇవ్వబడినటువంటి వ్యక్తి. మామూలు వ్యక్తి కాదండి. చదువున్నారు, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ప్రజలు వచ్చారు ఒక నాయకుని దగ్గరికి, అయ్యా మోషే ఏమైందో తెలియదు మాకు, ఆయన కొండెక్కిండు, కథ ఉన్నాడో పోయిండో తెలియదు ఆయన. ఓహో, మాకు ఒక దూడను తయారు చేయి, మాకు ఒక విగ్రహాన్ని తయారు చేయి. ప్రియులారా, ఎంత తొందరపాటు నిర్ణయం! అన్సర్టన్ టైం, స్పష్టత లేని వేళ స్పందన ఎలా ఉండాలి? ప్రియుడా, మన జీవితాల్లో అనేక విషయాలకు మనకు స్పష్టత కరువు అవుతుంది. అనేక సందర్భాలలో దేవుని వాక్యంలో బిడ్డలు ఇప్పుడే ఒక పాట పాడారు, ఎన్ని జరిగినా ఏది తలచినా జరిగేది నీ చిత్తమే. దేవుడు మన మంచికే జరిగిస్తాడు కాబట్టి స్పందించవలసినటువంటి పని లేదు. ఆతృతతో నిర్ణయాలను తీసుకుని ఆ మూల్యాన్ని తల మీద మోసుకొనవలసినటువంటి పని లేదండి. ఆ రోజు అహరోను దగ్గరికి వ్యక్తులు వచ్చారు. అహరోనుతో ఏమంటున్నారో తెలుసా? ఆ మోషే ఏమైందో తెలియదు సార్, ఆయన కొండ మీదకి ఎక్కిండు. ఆయన ఏమైందో, ఆ కొండ మీద జరిగినటువంటి మరొక వృత్తాన్ని నిర్గమాకాండము 20వ అధ్యాయం 19-20 వచనాల్లో ఇదే ప్రజలు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? 20వ అధ్యాయము 19-20 వచనాలు నిర్గమాకాండం. నీవు మాతో మాట్లాడు, మేము విందుము. మోషేతో పలుకుతున్నారండి ప్రజలు. ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అయ్యా, నువ్వు మాతో మాట్లాడు, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినలా మేము చనిపోవదు. ఆ దేవుని భయంకరుడైనటువంటి దేవుడు ఆయన సన్నిధి ఆ పర్వతం పైన దిగి వచ్చినప్పుడు భీకరమైన తన సన్నిధిలో అన్ని వణికిపోతున్నటువంటి వేళ భయభ్రాంతులైనటువంటి ఈ ప్రజలు మోషే దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా, దేవుడు మాతో డైరెక్ట్ గా మాట్లాడితే మేము బ్రతకలేం, కాబట్టి దేవుడు నీకు ఏం చెబితే అది నువ్వు మాకు చెప్పయ్యా, ఆ మాట నువ్వు వేదవాక్కుగా మేము అనుకరిస్తామని వారు పలుకుతున్నారు. 20వ వచనం, అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు మీకు భయం, ఆయన భయము కలుగుటకు దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పాను. దేవుడి సేవకుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నువ్వు భయపడద్దు, దేవుని యొక్క భయం మీకు కలగడానికి, ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చడానికి, మీ జీవితాలను మార్చుకోవడానికి దేవుడు తన భయంకరమైన స్వరూపాన్ని చూపిస్తున్నాడు. భయపడవలసినటువంటి అవసరం లేదన్నాడు. అలాంటి గొప్ప దైవజనుడు, అలాంటి ఒక గొప్ప ప్రవక్త సీనాయి పర్వతం పైన దేవుని యొక్క 10 ఆజ్ఞలను తన చేతి వేలుతో రాస్తున్నటువంటి ఆజ్ఞలను తన సేవకుడైనటువంటి మోషేకు ఇస్తున్నటువంటి వేళ ఇక్కడ కొండ కింద ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ నాయకులు, ఈ జనాంగము
మరి అహరోను దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, ఆయన ఏమైందో తెలియదు, మాకు ఉన్నాడో తెలియదు, పోయిండో తెలియదు, ఆయన మాకు కనిపించడం లేదు కాబట్టి మేము కొన్ని నిర్ణయాలను తీసుకుంటాం, ఆ నిర్ణయాలను మేము తోచినట్టుగా మేము తీసుకుంటాం. ప్రియులారా, ఈరోజు స్పష్టత లేని వేళ నువ్వు నిర్ణయాలను తీసుకున్నట్లయితే అవి మనకు గొప్ప మూల్యంగా మార్చబడతాయి. పీపుల్స్ మెమరీ ఈజ్ వెరీ వెరీ షార్ట్. దే ఆర్ జస్ట్ ఇంపేషెంట్. వారి యొక్క ఓర్మిని కోల్పోయారు. ఆ పరిస్థితిలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి బదులు, ఆయన చేసిన మహోన్నతమైనటువంటి కార్యాలను ధ్యానించడానికి బదులుగా వారు ఏమంటున్నారో తెలుసా? మమ్మల్ని తీసుకుని వచ్చినటువంటి మోషే ఏమైందో ఏమో, ఆయన మాకు కనిపించడం లేదు కాబట్టి మాకు ఒకటి కొత్తని తీసుకురావాలి, కొత్త దూడని తీసుకురావాలి. ప్రియులారా, అలాంటి మాటలు విన్నప్పుడు నిర్ణయాలను ఆయన తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సందర్భాలలో మన భవిష్యత్తును మనకు చూపించకపోవచ్చు. జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అది ఎందుకు జరుగుతుందో నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నిర్ణయాలను ఆవేశంగా తీసుకోకు, నిర్ణయాలను భావ ఉద్రేకంలో తీసుకోకు, నిర్ణయాలను మనుషుల యొక్క ఒత్తిడిని బట్టి తీసుకోవటం కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలి. ప్రియులారా, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇంపేషెంట్ డిసిషన్స్, హౌ ఇట్ వర్క్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దేవుని వాక్యంలో మనం గమనిస్తే కొన్ని నిర్ణయాలను దేవుని అడగకుండా మనుషులు తీసుకున్న కారణాన్ని బట్టి భయంకరమైనటువంటి పర్యవస్థానాల గుండా మనుషులు వెళ్ళినట్లుగా చూస్తున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 13 నుండి 14 వచనాల్లో మనం గమనిస్తే, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. ఇక్కడ సౌలు మహారాజుతో, మొట్టమొదటి మహారాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సౌలు, నీకు ఒక ఆధిక్యతనిచ్చాను, ఒక అవకాశాన్ని ఇచ్చాను, నిన్ను ఆ గాడిదల గుంపులో నుండి లేపి ఒక మహారాజుగా నిన్ను అభిషేకించి నిన్ను సింహాసనాసునిగా చేసి నిన్ను నా ప్రజలను ఏలడానికి ప్రభువుగా నిన్ను నిర్ణయిస్తే నువ్వు ఎలాంటి భయంకరమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నావు. ఆ నిర్ణయాల మూల్యం ఏంటో తెలుసా? నీ జీవితంలో భారభరితంగా ఉంటుంది. ఆ నిర్ణయాలు ఆయన ఎందుకు తీసుకున్నాడో తెలుసా? దానికి ఒక చరిత్ర ఉందండి. 13వ అధ్యాయము 8 నుండి 12 వచనాలలో మనం గమనిస్తే, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్ డిసిషన్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ దేర్. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు ఫిలిస్తీన్లు మిక్మాషులో కూడిటయు నేను చూచి ఇంకనూ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలులకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలిని అర్పించుకుని. ఎంత సాహసం అండి, ఎంత దుస్సాహసం! ఒక దైవజనుడు చేయవలసింది, నేను రాజును కదా, నాకు అధికారం ఉన్నది కదా, నా దగ్గర కత్తి ఉన్నది కదా, నేను చేసేది చేస్తానని సాహసించి చేశాడు. ఆ మూల్యం ఊరికే వెళ్ళిందా? ఆ మూల్యం ఊరికే వెళ్ళిందా? దేవుడు గ్రంథస్థం చేశాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు గ్రంథస్థం ఎందుకు చేశారంటే, అలాంటి పరిస్థితులు మానవ లోకాల్లో భవిష్యత్ తరాలలో రాబోతున్నాయి కాబట్టి దేవుడు రాయించాడు. సాహసించి ఒక రాజుగా నేను నిలబెడితే యాజకుడు చేయవలసినటువంటి ధర్మాన్ని కూడా నీవు ఆగలేకుండా ఈ ఫిలిస్తీన్లు నీ పైకి వస్తారన్నటువంటి అపనమ్మకంతో, అవిశ్వాసముతో, తొందరపాటుతనములో ఎదురు చూపు చూడలేక నీవే సాహసించి దుస్సాహసించి దహన బలిని అర్పించావు. ఏం జరిగింది? నీవు, నీ కుటుంబము వెలివేయబడింది. అది వెంటనే జరగలేదండి, కొంతకాలము తర్వాత అవన్నీ కార్యరూపం దాల్చబడ్డాయి. ఈరోజు మనం చేస్తున్న పనికి దేవుడు వెంటనే తీర్పు ఇవ్వకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాలు వాటికి సాక్ష్యంగా నిలబడతాయి. కాబట్టి భయముతో, వణుకుతో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇక్కడ మనం గమనిస్తే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ impatient decisions
will continue throughout our life and to the generations next. రెండవ దుష్పరిణామం ఏమిటంటే your blessings are delayed, even denied sometimes. దేవుడు మన ఆశీర్వాదాల కన్నా మన ఆత్మీయ పరిణితిపైనే దృష్టించుతున్నాడు. ఆయన తన ఆశీర్వాదాలు ఆపుతాడు ఒకవేళ అది మన ఆత్మీయ ఎదుగుదలకు ఉపకరిస్తుందంటే. ప్రియులారా, కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని అడగకుండా మనము కొన్ని నిర్ణయాలను తీసుకుంటాం. ఒక గొప్ప ఉదాహరణ దావీదు మహారాజు బెత్షెబా స్నానం చేస్తుంటే ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. అబ్బా, రాజు కదా, ఏదైనా చేయొచ్చు కదా. వెంటనే పిలిపించాడు ఆమెను. వెంటనే పిలిపించి చేయరాని పనిని ఆయన నిష్కారణంగా చేశాడు. అధికారం ఉన్నది కదా అని. వెంటనే ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఆయన ప్రవక్తను పంపించి ఆయనతో మాట్లాడుతున్నాడు. బెత్షెబా స్నానం చేయడం చూసి ఆశించి పొందుకున్నాడు. అది దేవుని చిత్తమా కాదా అన్నది ఆయన అడగడానికి ఉపక్రమించలేదు. దావీదు జీవితాన్ని మనం గమనిస్తే ప్రతి యుద్ధానికి ముందు ఆయన దేవుని చిత్తాన్ని కనుక్కునేవాడు, మందసాన్ని తెప్పించేవాడు. మరి ఆ మందసంలో మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కనిపెట్టి మరి దేవుడు మనల్ని వెళ్ళమంటున్నాడా వెళ్ళొద్దంటున్నాడా అని ప్రతి నిర్ణయానికి దేవుని సన్నిధిలో కనిపెట్టే ఈ మహారాజు ఒక నిర్ణయాన్ని దేవుని అడగకుండా తీసుకున్నాడండి. ఒకే నిర్ణయంగా సార్ ఏమవుతుంది సార్, అందరు చేస్తారు కదా అని మనం అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు గ్రంథస్థం ఎందుకు చేయించాడో తెలుసా? ఆ నిర్ణయ మూల్యాన్ని ఆయన అనుభవించాడండి. దేవుడు దావీదు మహారాజుతో ప్రవక్త అయినటువంటి సమూయేలును పంపి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలలో పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌట చేర్చి ఇశ్రాయేలు వాని యూదా వాని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకుంటే నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను. నేను ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నన్ను అడగలేదు, నువ్వు తొందరపడ్డావు, నిర్ణయాలను తీసుకున్నావు, ఆవేశంతో తీసుకున్నావు. ఆ నిర్ణయ మూల్యాన్ని నువ్వే అనుభవిస్తావు. ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి మరొక పాపాన్ని కప్పిపెట్టడానికి మరొక పాపంతోని ఆయన వెళ్ళాడండి. ప్రియులారా, ఆ కారణాన్ని బట్టి ఆయన గర్భంలో పుట్టినటువంటి చిన్న బిడ్డ అకారణంగా మరణించాడు. అంత మాత్రమే కాకుండా అతని పిల్లల పైన ఆయన అజమాయిషిని ఆయన కోల్పోయాడు. దేవుని మందిరం కట్టడానికి దేవుడు దావీదును నిరాకరించాడు. గమనిస్తున్నారా? ఒక నిర్ణయం, తప్పు నిర్ణయం, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయం, అనాలోచితమైన నిర్ణయము, భావ ఉద్రేకాలతో కూడినటువంటి నిర్ణయము, మరి కేవలం శరీరానుసారమైనటువంటి నిర్ణయము ఎంత గొప్ప శాపాన్ని ఆయన జీవితంలో తీసుకుని వచ్చింది. ఎంత గొప్ప ఆధిక్యతలను ఆయన కోల్పోయాడు, ఎంత గొప్ప ఆశీర్వాదాలను ఆయన కోల్పోయాడు. అకారణంగా పిల్లల మధ్య వైరం సృష్టించబడింది, పిల్లల మధ్య భయంకరమైనటువంటి పొట్లాటలు వచ్చాయి, రక్తపాతం సృష్టించబడింది, అక్రమాలు జరిగాయి, జీవితం అంతా అస్తవ్యస్తమైపోయింది ఒక్క తొందరపాటు నిర్ణయాన్ని బట్టి. ప్రియులారా, ఈరోజు నెవర్ ఎవర్ బి ఇంపేషెంట్ అబౌట్ యువర్ లైఫ్. Never ever impatient about your decisions. Every decision should be soaked in the presence of God in the prayer and ask God to lead you. దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని కనిపెట్టి నిర్ణయాలను తీసుకోవాలి. మూడవ విషయం ఏమిటంటే the consequences bring upon ourselves pain upon ourselves and others. మనపైన మన చుట్టూ ఉన్న వారిపైన కూడా అవి ప్రభావాన్ని చూపిస్తాయి. మొదటి పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, 2 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం, 1 Peter chapter 5 and verse 6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు హెచ్చిస్తాడయ్యా, ప్రతివాన్ని హెచ్చిస్తాడు. ఎందుకంత ఆత్రం? అక్రమమైన మార్గం ఎందుకు? అన్యాయమైన మార్గం ఎందుకు? తప్పుడు మార్గం ఎందుకు? తప్పించుకుంటావా? నన్ను అడిగేటోడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? నీవు నేను జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలి. దేవుడు మర్చిపోయేవాడు కాదు. తగిన కాలమందు ఆయన నిన్ను
హెచ్చించబోతున్నాడు. తగిన కాలమందు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తగిన కాలమందు ఆయన నీకు దీవెనలు ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, ఈరోజు ఆలోచిస్తాం. నిర్ణయాలను తొందరపాటులో తీసుకున్నారు. ఆ మోషే ఏమయ్యాడో తెలియదండి. నువ్వు వచ్చి ఏం చేస్తారో తెలుసా? దే ఫైండ్ సొల్యూషన్ అవుట్ సైడ్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి బయట వారు మరి జవాబులను వెతుకుతున్నారు. ఏం చేస్తున్నారో చూడండి. 32వ అధ్యాయం నిర్గమకాండము 2వ వచనంలో గమనిస్తే, అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని చాలు ప్రియులారా, మనుషులు వస్తున్నారు. ఆ గొప్ప నాయకుడు కింద ఉన్నాడు, ఒక గొప్ప నాయకుడు పైన ఉన్నాడు. కిందున్న నాయకుడి దగ్గర ప్రజలు వస్తున్నాడు. ఆయన ఏమైనా తెలియదు సార్, ఆయన కనిపిస్తలేడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు నాయకుడికి ఏం చేయాలి? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నారు బాబు మీరు? ఏం మాట్లాడుతున్నారు? హోష్ ఉండి మాట్లాడుతున్నారా? హోష్ లేక మాట్లాడుతున్నారా? 20వ అధ్యాయంలో దేవుడు ఏమిచ్చాడు ఆజ్ఞను? దయచేసి చదవండి. 20వ అధ్యాయము 23వ వచనం నిర్గమకాండంలో దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? ఒక ఆజ్ఞనిచ్చాడు. ఓరల్ కమాండ్మెంట్ వాజ్ ఆల్రెడీ గివెన్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద రిటన్ కమాండ్మెంట్ ఈస్ గివింగ్ ఆన్ దిస్ మౌంట్ జాయన్. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీల ఎందే కానీ, ఇటు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏదైనా కానీ దేవుడైన యెహోవాకు నేను రోషం గల దేవుడు. 23వ వచనం చదువుతాను. 23 మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. ఈ ఆజ్ఞ తెలుసు ఎవరికి? నాయకునికి తెలుసు ఈ ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి దుష్పరిణామాలు తెలుసు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఈ నాయకునికి అన్నీ తెలుసు. కానీ ప్రజలు వచ్చారండి, ప్రజలు మాట్లాడుతున్నారండి, ప్రజలకు ఇష్టమైంది చేయాలండి. ప్రజల కొరకు మేము బ్రతుకుతున్నావా? ప్రభువు కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? ప్రభువు ప్రతినిధిగా రాజుతో మాట్లాడావు. ప్రభు ప్రతినిధిగా రాజు ఎదుట నిలబడి అద్భుత కార్యాలను జరిగించావు. ప్రభు ప్రతినిధిగా నీవు నిలబడి ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించినటువంటి నీవు ప్రభువును మర్చిపోయావు. ప్రజల గురించి ప్రజలు చెప్పింది చేయడానికి, వాళ్ళు మాట్లాడినట్టుగా నాట్యమాడడానికి దేవుని ఆజ్ఞలను, దేవుడు ఇచ్చినటువంటి నియమావళిని తుంగలో తొక్కి నిర్ణయాలను తీసుకుంటున్న వేళ అవి ఎంత భారభరితంగా ఆ ప్రజల జీవితాల్లో ఉపక్రమించాయన్నది గమనిస్తున్నాము. ఒక నాయకునిగా, దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి ప్రధాన యాజకునిగా ఆ ప్రజలను గద్దించడానికి బదులు, ఆ ప్రజలను బుద్ధి చెప్పడానికి బదులు, ఆ ప్రజల్ని మీరు చేస్తున్నది తప్పు అని నివారించడానికి బదులు ఆ ప్రజలు చెప్పింది ఒత్తిడిలో ఆయన నిర్ణయాలను తీసుకున్నాడు. ప్రియులారా, వాట్ మే కమ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ టేక్ రాంగ్ డెసిషన్స్. లెట్ హోల్ వరల్డ్ బి అగైన్స్ట్ యూ, డోంట్ టేక్ రాంగ్ డెసిషన్స్. నథింగ్ విల్ హ్యాపెన్. బికాస్ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ వెంట్రుకలు కూడా ఆయన లెక్కించాడు. నీ వెంట్రుక రాలాలి అంటే ఆయన సెలవు తీసుకోవాలి. ఏది జరిగినా నీ మంచి కొరకే దేవుడు అనుమతిస్తాడు. దేవుని స్తుతిస్తాం. ఈరోజు ఆ నాయకుడు ఆ సత్యాన్ని మర్చిపోయి నిర్ణయాలను తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన పేరు సొలొమోను రాజు. ఆయనకు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులండి. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగినటువంటి ఈ రాజు మనం ఏమంటామంటే దునియా హైరే బేస్, జిందగీ క్యా ఎంజాయ్ కరా అంటాం. కానీ ఆ రాజు ఏమంటున్నాడో తెలుసా? ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, భూమి కింద నరుల ప్రయాస అంతా వ్యర్థమే. ఆయన అనుభవించినటువంటి ఆనందం ఈ లోకంలో లేదండి. 12వ అధ్యాయం 13వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదియోగాక నా కుమారుడా, హితోపదేశం వినుము, పుస్తకములు అధికంగా రచింపబడును. 12-13 ప్రసంగిన తేలిన సత్యమేమనగా, ప్రసంగి ఎక్లీషియాస్టస్ చాప్టర్ 12 and verse, ఇదంతయు వినిన తర్వాత తేలిన సత్యమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది విధి.
నీవు నేను బ్రతుకుతున్నది ఆయన కట్టడలను అనుసరించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన బిడ్డలుగా బ్రతకడానికి. మరొకటి లేదండి. దెర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ దెన్ దిస్. You and I are called to do the divine will of God through our life, through our families, through our churches, through our beautiful talents that God has given us. God has given talents not to exhibit before others for our glory. No, God has given those talents to exhibit those talents for His glory. ఆయన మహిమార్థమై వాడుకోవడానికి దేవుడు ఆ తలాంతులను, అవకాశాలను మనకిచ్చాడు. అది మరిచిపోయాడు. ఆయన నిర్ణయాలను తీసుకున్నాడు. కాబట్టి ఆ ప్రజల నిర్ణయాలను బట్టి భయంకరమైన పరిణామాలు వచ్చాయి. మూడో విషయం ఏంటంటే టీచింగ్ దెమ్ రిచువల్స్ రిలీజన్, నాట్ రిలేషన్షిప్ అండ్ రిపెంటెన్స్. ఒక నాయకుడు వాళ్ళకు మత సంబంధమైన ఆచారాలే మాట్లాడుతున్నాడు, కానీ వారిని దేవుని యొక్క అనుభవంలోనికి, దేవునిలో అట్టుకట్టబడిన అనుభవంలోనికి నడిపించలేకపోయాడు. విచారం అండి ప్రియులారా. 32వ అధ్యాయం 4 నుండి 5 వచనాల్లో గమనిస్తే, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఎంత భయంకరం అండి. దూడను తయారు చేసి దూడ ఎదుట నిలబడి, దూడ నువ్వే మమ్మల్ని నడిపించావు, నువ్వే యెహోవా అని ప్రార్థన చేస్తున్నారు. మత్తి పోయింది వాళ్ళకు. ఈ నాయకుడు వాళ్ళకు సరి చెప్పడానికి బదులుగా బంగారం తీసుకురండి, షోల పోగులు తీసుకురండి, ముక్కల పోగులు తీసుకురండి, బంగారం అంతా తీసుకురండి, దూడను తయారు చేశాడు. తప్పుడు విధానంలో వారిని ప్రోత్సహించాడు. ప్రియులారా, ఈరోజు గమనించాలి. మూల్యం ఏం జరిగిందో తెలుసా? 32వ అధ్యాయం 6వ వచనంలో మనుషులు ఎంత అక్రమమైన జీవితానికి అలవాటు పడ్డారో తెలుసా? ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తిరుటకును త్రాగుటకు కూర్చుంటిరి, ఆడుటకు లేచి. అంతా క్రమం తప్పిపోయింది. ఒక నిర్ణయం అంతా అలజడి ప్రారంభమైంది. ఒక నిర్ణయం అంతా వినాశనాన్ని సృష్టించి, ఒక నిర్ణయం అంతా అల్లకల్లోలాన్ని సృష్టించింది. భక్తుడు ఏమంటాడంటే 119వ కీర్తన 11వ వచనంలో, నీ వాక్కును నా హృదయంలో నేను దాచుకున్నాను, నీకు వ్యతిరేకంగా నేను ఎలా ప్రవర్తిస్తాను. వాక్యానికి స్థలం ఇవ్వలేదు, దేవుని ఆజ్ఞకు స్థలం ఇవ్వలేదు, వారి ఆలోచనలకు స్థలం ఇచ్చారు. కారణాన్ని బట్టి అంతా అలజడి ప్రారంభమైంది. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో నీకు నెట్టబడ్డారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ నిర్ణయాన్ని బట్టి 32వ అధ్యాయం 7, అదేవిధంగా 9వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగు వెళ్ళయ్యా, దేశం నుండి నీవు రప్పించిన నీ జనులు చెడిపోయిరి. నీ జనులు చెడిపోయారు. చదువు 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. ప్రియులారా, దేవుడు వేదనతో మోషేతో చెబుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న మోషే వెళ్ళయ్యా కిందికి. భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళుతున్నాడు. అహరోను వాళ్ళని విగ్రహారాధనలోనికి నడిపించాడు, దుర్మార్గంలోనికి నడిపించారు. తింటున్నారు, తాగుతున్నారు, నాట్యమాడుతున్నారు, అక్రమమైన జీవితం ప్రబలిపోయిందయ్యా. ఓ మోషే, నువ్వు దిగిపో, ఈ ప్రజల చేత విసిగిపోయాను, లోబడనొల్లని ప్రజలయ్యా, నువ్వు వెళ్ళు, నా బూరగా నువ్వు మాట్లాడమంటున్నాడు. ఈ గొప్ప నాయకుడు వచ్చి ఆయన స్పందన ఎలా ఉన్నదో తెలుసా? 11-12 వచనాలు 32వ అధ్యాయం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఆయన ప్రార్థిస్తున్నాడు, అయ్యా వీళ్ళని క్షమించు తండ్రి. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీళ్ళని క్షమించయ్యా, తెలియకుండా చేశారయ్యా, బుద్ధిహీనంగా చేశారయ్యా, వాళ్ళపైన నీ ఉగ్రత రగిలించకయ్యా. దేవుడు అంటున్నాడు, లే, నీతో నేను ఒక జనాంగాన్ని ప్రారంభిస్తా. ఆ నాయకుడు అంటున్నాడు, అయ్యా వద్దు స్వామి, దేవుడు నీ నామానికి అపకీర్తి వస్తుందయ్యా, అలా చేయకు స్వామి, నువ్వు శాంతవంతునివి, దీర్ఘశాంతము కలిగిన దేవుడవు, దయచేసి కరుణించి ఈ ప్రజలను క్షమించుమని ఆయన బ్రతిమలాడుతున్నాడు. ప్రజల మాట విన్న ఈ నాయకుడు ఏం స్పందిస్తున్నాడు తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి మోషే మాట్లాడుతుంటే ఈ గొప్ప మహానాయకుడు అహరోను ఏమంటున్నాడో తెలుసా? 32వ అధ్యాయం 21 నుండి 25 వచనాల్లో మనం గమనిస్తే, ప్రజలతో ఉండి వాళ్ళు చెప్పినట్లుగా చేసి వాళ్ళ ద్వారా పాపము జరిగించి వాళ్ళ వీటికి నాశనాన్ని తెచ్చినటువంటి ఈ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీద ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారిని ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడా ఈ కోపము నన్ను తిట్టకు నాయనా, నన్ను ఎందుకు తిడుతున్నావు? ఈ
మరి దుర్మార్గుల మాట ఎందుకు విన్నావయ్యా? ఈయన టైటిల్ మన వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు దుర్మార్గులైన ప్రజలు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో. అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దాన్ని కూడా తీసి తిండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా కూడా ఆయనను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారు విరోధులతో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. విచ్చలవిడిగా వారు తిరగడానికి ఎవరు విడిచిపెట్టారండి? అహరోను అనే ఒక నాయకుడి నిర్ణయం. ఈరోజు మన జీవితాలు విచ్చలవిడిగా ఉందామా? మన జీవితాలు నిర్ణయాత్మకంగా ఉందామా? ఎంత విచారం అంటే, ఆ ప్రజలు చెప్పినట్టుగా చేసి ఆ ప్రజలను మళ్ళా దేవుని సన్నిధిలో ఆయన నిందిస్తున్నాడు. వాళ్ళు దుర్మార్గులయ్యా, వాళ్ళు దుష్టులయ్యా, వాళ్ళ గురించి మీకు తెలియదా? కొత్త ఉన్నది, వాళ్ళు దుర్మార్గులు కదా అని నిందిస్తున్నాడు. ప్రియులారా, ఒక నాయకుడు దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవా, ఈ ప్రజలను నాశనం చేయకయ్యా, వీరి గురించి నేను ప్రార్థన చేస్తున్నా, దయచేసి కనికరం గల దేవా వారిని కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో ఉన్న నాయకుని నిర్ణయాలు అలా ఉంటే, ప్రజలతో ఉన్న నాయకుని యొక్క స్పందన ఇలా ఉన్నది. ప్రియుడా, ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నావు? దేవునితో ఉందాం, లోకానికి ప్రేమను పంచుతాం. చివరిదిగా పర్యవస్థానం. ఆ నిర్ణయాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? 32వ అధ్యాయం 28వ వచనం. 1575 తులములు. Exodus 32 chapter and verse 28. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఒక తప్పుడు నిర్ణయం ఎన్ని ప్రాణాలను తీసిందో తెలుసా? ఇట్స్ ఎ కార్పొరేట్ పనిష్మెంట్ సెంట్ బై ద లార్డ్. ఒకే రోజు 3000 మంది చనిపోయారండి. దీనికి ఎవరండి కారణం? ఒక తప్పుడు నిర్ణయం ఒక నాయకుడిది. విచ్చలవిడి జీవితం ప్రోత్సహించింది ఒక నాయకుని నిర్ణయం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు బాధ్యతలు ఇచ్చినప్పుడు, దేవుడు జీవితాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు అవకాశాలను ఇచ్చినప్పుడు ప్రభు కొరకు దీనంగా బ్రతుకుదాం. మనుషులను దేవుని వైపు తిప్పడానికి బ్రతుకుదాం. దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి అవసరమైతే మోషేలో ప్రార్థన చేయాలి. మోషే ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే, నా 31వ వచనం చదువుతున్నాను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ సంహరించితివా, లేని ఎడల నీవు రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. ఎంత గొప్ప నాయకుడు అండి! దేవునితో ఉన్న నాయకుడు అండి. ఆయన ఆలోచనే వేరు. ఈ నాయకుడు ప్రజలతో ఉన్నవాడు, ప్రజలు చెప్పినట్టుగా బంగారం దూడను తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు. ఈయనేమంటున్నాడంటే, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ సంగతి నీకు తెలియదా అని చెబుతున్నాడు. కానీ దేవునితో మరి రూపాంతర అనుభవాన్ని, కొండ మీద అనుభవాన్ని, ఎత్తైన అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తి, యేసు మనసును కలిగినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, వారిని క్షమించకపోతే అయ్యా, నా పేరు కూడా జీవ గ్రంథంలో నుండి తీసేయి. ఎంత గొప్ప మనసు! ఈరోజు దేవుని బిడ్డ, నీ శత్రువులను క్షమిస్తున్నావా? నీకు కీడు చేసిన వారిని క్షమిస్తున్నావా? నీ గురించి అనుచితంగా మాట్లాడిన వారిని క్షమిస్తున్నావా? కొద్దిసేపట్లో ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించబోతున్నావు. క్రైస్తత్వం అంటే పగలు పంతాలు, వాదాలు అపవాదాలు కాదండి. ప్రేమించటం, క్షమించటం, మనకు అపకారం చేసిన వారిని కూడా దేవుని నామములో వారిని దీవించటమే క్రైస్తత్వం. ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఆ తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఆయన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 32వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులు 32, 35 అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధపెట్టెను. ఒక నాయకుడు తీసుకున్న తప్పు నిర్ణయాన్ని బట్టి ప్రజలు బాధించబడ్డారు, ప్రజలు హతమార్చబడ్డారు. ప్రజల్లోనికి కన్నీరు, కష్టము, వేదన వచ్చింది. కారణం
దేవునిపై ఆధారపడి నిర్ణయాలను తీసుకొని, దేవుని వాక్యానుసారంగా నిర్ణయాలను తీసుకొని, మందబలంతో నిర్ణయాలను తీసుకున్నారు. దేవుని ప్రజలను శోకగ్రస్తులు చేశారు. దేవుని ప్రజల జీవితంలోనికి శాపాన్ని తెచ్చారు. వారి జీవితాలను అస్తవ్యస్తం చేశారు. అక్రమమైనటువంటి స్థితిలోనికి నెట్టివేశారు. ప్రియులారా, ఒక నాయకుడు తీసుకున్న తప్పు నిర్ణయాన్ని బట్టి 3,000 మంది ఒకే రోజు కూలిపోయారండి. వ్యక్తులుగా కూడా పొరపాట్లు జరుగుతాయి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక వ్యక్తి వ్యక్తిగతంగా పాపం చేశాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. జాషువా అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఆకాను అనే ఒక వ్యక్తిని బట్టి ఇశ్రాయేలు గోత్రంలో 36 మంది మాత్రమే చనిపోయారు. వ్యక్తి పాపం చేస్తే, ఒక నాయకుడు పాపం చేస్తే ఆ పాలెంలో 3,000 మంది చనిపోయారు. Do you know that? It is recorded in the word. Have you read your Bible? It is truth. ఇది సత్యం. ఈరోజు దీని ఆధారంగా మనకు ఒక రోజు తీర్పు తీర్చబడుతుంది. ఇదే జీవితం కాదు, ఇక్కడితో ముగిసిపోదు. అహరోను అనుకున్నాడు, ఇక మోషే లేడు, మనమే సెకండ్ లైన్ లీడర్, నేనే చెప్పింది నడుస్తుంది, వీళ్ళు మాట వినాలి కదా, లేకపోతే వీళ్ళకి పంచాయతీ అని చెప్పింది చేశాడు. దిగొచ్చాడు ఆయన. జరిగింది నష్టం. ప్రియులారా, ఈరోజు తల్లిగా, తండ్రిగా, బాధ్యత కలిగినటువంటి దేవుని బిడ్డగా నిర్ణయాలను ఎలా తీసుకుంటున్నాం? భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. ఒక రాజు నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆవేశంగా. ఆయన కుటుంబమే కనుమరుగైపోయింది. భవిష్యత్ కాలంలో రాజరికంలో నుండి వారు త్రోసివేయబడ్డాడు. ఒక యాజకుడు తప్పు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన కుటుంబమే యాజకత్వంలో నుండి త్రోసివేయబడింది. ప్రియులారా, ఒక రాజు ఆవేశంతో తొందరపాటు నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన కుటుంబంలో నిరంతరము రక్తపాతము, కన్నీరే రాజ్యమైంది. ఈరోజు మన నిర్ణయాలు మనతోనే ముగిసిపోతే మంచిగుంటుంది, కానీ మన నిర్ణయాలు మనపైన, మన కుటుంబాలపైన అవి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఒక నిమిషం తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇది దేవుడు ఎందుకు రాయించాడంటే, నీవు నేను భయముతో బ్రతకాలి. మనుషుడు పోట్లాడితే ఎవడో ఒకడు మనకు సమాధానాన్ని ఏర్పరచవచ్చు, కానీ తెలియక దేవుని చిత్తముతోనే పోరాటం జరిగిస్తే, అసహనంగా దుస్సాహసంతో జరిగిస్తే, అవివేకంగా భావ ఉద్రేకాలతో స్పందిస్తే, జనబలాన్ని చూసి మాట్లాడితే జరిగే పరిస్థితులు ఏంటో కూడా దేవుడు రాయించాడు. అనేకులు తప్పిపోవడానికి, అనేకుల కుటుంబాలలో, 3,000 కుటుంబాలలో కన్నీటికి కారణమయ్యాడు ఒక నాయకుని తప్పు నిర్ణయం. ఈరోజు ఏదో మురిసిపోవడానికి కాదమ్మా, దేవుడు మనల్ని రక్షించింది. మన జీవితానికి ఒక రోజు లెక్క అడుగుతాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, మీలో అనేకులు బోధకులు కాకండి, ఒకరోజు మిమ్మల్ని లెక్క అడిగే రోజున్నది. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో సెలవిస్తున్నాడు, యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడవుతాడు. భయంతో ఉన్నాం. దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత ఏమిటంటే, దీనంగా, వినయంగా సువార్తని లోకంలో ప్రకటించాలి. అనేకులను ఆయన రాజ్యంలోనికి చేర్చాలి. అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించాలి. అదే మనకివ్వబడినటువంటి భాగ్యం, అదే మనకివ్వబడినటువంటి బాధ్యత, అదే మన జీవన కర్తవ్యమై ఉన్నది. ప్రియులారా, ఈరోజు ఎంతమందిని దేవునిలోనికి నడిపిస్తున్నాం? ఎంతమందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం? నీ గురించి ఎవరైనా చెప్పగలరా? అన్న జీవితం నాకు ఆశీర్వాదం అండి, అన్న మాటలను బట్టి నేను మారు మనసు పొందాను, అన్న చెప్పిన వాక్యాన్ని బట్టి నేను వాక్యంలో ఎదిగాను. అవును, ఈరోజు ఆ మనుషులు నీ గురించి అలా సాక్ష్యమిస్తున్నారా? నిన్ను బట్టి మా కుటుంబం ఆశీర్వదించబడిందని చెప్పగలుగుతున్నారా? ఒకవేళ అలా జరగకపోతే దేవుడు ఈరోజు ఈ 2 నిర్ణయాలను చూపిస్తూ, నువ్వు మోషేలా బ్రతకమని, తన ఇల్లంతటిలో నమ్మకమైన మోషే వలె బ్రతకమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియుడా, నిర్ణయాలను ఆచితూచి, అవివేకంగా కాకుండా, ఆవేశపూరితంగా కాకుండా, ఆత్మచేత నడిపించబడి తీసుకునే కృప దేవుడు దయచేయుగాక. పరలోకమందున మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. మా నిర్ణయాలు మాతోనే ముగిసిపోతే జీవితం చాలా బాగుంటుంది స్వామి, కానీ మా నిర్ణయాలు మా కుటుంబాలను ప్రభావితం చేస్తాయి, మా బిడ్డలను ప్రభావితం చేస్తాయి.
మా చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తాయి. అదే ప్రభా ఈ ఉదయకాలం నీవు నేర్పించావు. ఏదో అవివేకంగా ఆవేశంతో మహారాజు సౌలు తీసుకున్న దుస్సాహసమైనటువంటి నిర్ణయము, ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి మగవాడు యుద్ధంలో మరణించాడు. ఆయన కుటుంబమే నిరాకరించబడింది. అవును స్వామి, ఈరోజు మా జీవితాలలో వాక్యపు వెలుగులో దుస్సాహసాన్ని మేము చేయకుండా నోటికి వచ్చినట్లుగా మొండి ధైర్యంతో, గుండె ధైర్యంతో మేము మాట్లాడకుండా ఆలోచించి అనువనువు ఒకరోజు ప్రతి మాటకు లెక్క అడిగే రోజున్నదని, ప్రతి మాటకు మూల్యం ఇక్కడే చెల్లించబడుతుందని జాగ్రత్తగా స్పందించడానికి మీరు మాకు నేర్పించండి. మోషేలా ప్రవర్తించడానికి, మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించే మనసు ఇవ్వండి. మా ఎడల తప్పిదాలు చేసే వారిని ప్రేమించే మనసు ఇవ్వండి. మా ఎడల అక్రమంగా నడిచిన వారిని ప్రభా దీవించగలిగిన మనస్సుని మీరు మాకు ఇవ్వండి. ఈరోజు యాంత్రిక లోకంలో మేమున్నాము. పగలు పంతాల చేత పరిస్థితులు, వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నటువంటి వేళ నీ బిడ్డలుగా, నీ శేషంగా, నీ రక్తంతో కొనబడినటువంటి నీ బిడ్డలుగా, నాయన ప్రేమకు ప్రతినిధులుగా మేము బ్రతకడానికి మమ్మల్ని బ్రతికించమని, ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలుపొందులు పొందనైనటువంటి మేము ప్రభువు యొక్క ఆత్మచేత నింపబడి ప్రభువు బిడ్డల వలె ప్రేమను పంచడానికి, క్షమాపణ పంచడానికి మాకు నేర్పించండి. ఏ కొలతతో నీవు కొలుస్తావో అదే కొలతతో నీవు కొలబడతావు. ఎదుటి వారి యొక్క అపరాధములను క్షమించకపోతే నీ అపరాధములు క్షమించబడవని దేవుని వాక్యంలో నీవు రాయించావు స్వామి. ఈరోజు భయంతో, వణుకుతో, దీనంగా, మాకంటే ఇతరులు యోగ్యులుగా ఎంచుకొని మేము దీనంగా బ్రతకడానికి, తగ్గించుకొని బ్రతకడానికి, మోషేలా బ్రతకడానికి సహాయం దయచేయండి. మోషే తగ్గించుకున్నాడు కాబట్టి, నమ్మకంగా బ్రతికాడు కాబట్టి ఆయనకు నీవు ఒక కితాబు ఇచ్చావు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్ప మాట ప్రభా! ఈరోజు మా గురించి నీవేమంటున్నావు అన్నది మా హృదయాలను వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళి తరించి అనేకులకు మా జీవితం, మా కుటుంబాలు, మా బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండే కృపను, సహాయాన్ని, నడిపింపును దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.